వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ పెన్షన్, ఇలా అన్నీ మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వన్ నేషన్ వన్ అకౌంట్ అనేది వినిపిస్తుంది. ఏంటంటారా ఇది? పోర్టబిలిటీని తీసుకొస్తుంది ఆర్బీఐ బ్యాంకులకి. సపోజ్ మీకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ సేవలు మీకు నచ్చలేదు, వెంటనే ఇంకొక బ్యాంక్ వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు. కానీ రాబోయే రోజుల్లో మీరు అలా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐలో ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నెంబర్ తోటే ఇంకొక బ్యాంకులో ఇంకొక అకౌంట్ ఇదే నెంబర్ తోటి అకౌంట్ అక్కడ ఓపెన్ చేస్తారు. సో మీ నెంబర్, అకౌంట్ నెంబర్ అనేది పర్మనెంట్. ఎన్ని బ్యాంకుల్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసినా ఒకే నెంబర్ ఉంటుంది. ఉదాహరణకు మనం మొబైల్ ఫోన్స్ తీసుకుందాం. మొబైల్ ఫోన్స్కి సంబంధించిన పోర్టబిలిటీ ఎలా ఇచ్చారు? మీకు ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్కి సంబంధించి ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి ఒక నెంబర్ ఉంది. మీకు ఎయిర్టెల్కి ఇచ్చేటువంటి సేవలు మీకు నచ్చలేదు, ఇదే నెంబర్ తోటి మీరు ఐడియాకి మారచ్చు, లేదా ఇంకొక ప్రొవైడర్కి మారచ్చు, మీకు కావాల్సినటువంటి ప్రొవైడర్గా మారచ్చు. అది నచ్చకపోతే మళ్ళీ ఇటు రావచ్చు. సో మీ ఇష్టం, నెంబర్ మాత్రం అదే ఉంటుంది. ఇది మనకు మనకి అనుభవం ఉంది, ఫోన్లో పోర్టబిలిటీ ఎలా ఉంటుందని. సేమ్ అలాంటిది రాబోయేటువంటి రోజుల్లో బ్యాంకుల్లో కూడా ఒకే నెంబర్ మీకు ఉంటుంది. ఆ నెంబర్ని మీరు ఎన్ని కంపెనీలైనా వాడుకోవచ్చు. ఒకే నెంబర్ తోటి ఎన్ని కంపెనీలైనా మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఇప్పుడేంటి, ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉంటే ఒక నెంబర్ ఉంటుంది, లేదా ఇంకొక బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఇంకొక నెంబర్ ఉంటుంది, లేదా ఇంకొక సెంట్రల్ బ్యాంకులో అయితే ఇంకో నెంబర్ ఉంటుంది, లేదా ఆంధ్ర బ్యాంకులో అయితే ఇంకో నెంబర్ ఉంటుంది. ఇలా రకరకాల బ్యాంకుల్లో రకరకాల నెంబర్లు ఇస్తూ ఉంటారు. దీనికి స్వస్తి చెప్పబోతూ ఉన్నారు ఆర్బీఐ స్వస్తి పలకబోతుంది త్వరలోనే. 2028 నాటికి ఈ అకౌంట్ పోర్టబిలిటీ అనేది తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ అకౌంట్ రాబోతోంది. దీనివల్ల ప్రయోజనం, బ్లాక్ మనీ తగ్గిపోతుందా, లేదా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.